ఇండియా ఇరాన్కి సంబంధించినటువంటి మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇటీవల చాబహార్ పోర్ట్ అగ్రిమెంట్ కోసం ఎవరెవరి మధ్యన ఒప్పందం కుదిరింది చెప్పండి, గుర్తించండి అని సింపుల్ క్వశ్చనే అడుగుతారు. ఇది సింపుల్ క్వశ్చనే. సో ఇలా క్వశ్చన్ అడిగితే మనం రెండు సంస్థల గురించి ప్రధానంగా చెప్పాల్సి ఉంటుంది. భారతదేశం నుంచి ఇండియా పోర్ట్ గ్లోబల్ లిమిటెడ్ అనేది ఒకటి ఉంది. సో ఇప్పుడు దేనికి సంబంధించి, చాబహార్ పోర్టు అభివృద్ధికి సంబంధించి ఇండియా గ్లోబల్ పోర్ట్ లిమిటెడ్ అనేది ఒకటి ఉన్నది అని అంటున్నాం. సో ఈ ఇండియా పోర్ట్ గ్లోబల్ లిమిటెడ్, సో ఈ లిమిటెడ్ తరపున చాబహార్ పోర్టు అభివృద్ధి కోసం, దేనికోసము అని అంటున్నాం, అభివృద్ధిని చేసేందుకోసం భారతదేశం నుంచి షిప్పింగ్ మినిస్టర్ ఉన్నారండి. సో షిప్పింగ్ మినిస్టర్గా ఎవరున్నారు, షిప్పింగ్ మంత్రిగా అని అంటే మనకి సర్బానంద్ సోనోవాల్ గారు ఉన్నారు. ఈ సర్బానంద్ సోనోవాల్ గారు ఎక్కడికి వెళ్ళారు, ఇరాన్కి వెళ్ళడం జరిగినది. సో ఇరాన్కి వెళ్ళి చాబహార్ పోర్ట్ ఇరాన్లో ఉంటే ఈ ఇరాన్లో ఉన్నటువంటి పోర్టును అభివృద్ధి చేయడం కోసం ఏం చేశారు అని అంటే ఇరాన్కి సంబంధించినటువంటి పోర్ట్స్ అండ్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, దేంతో అని అంటున్నాం, పోర్ట్స్ అండ్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ పై, మ్యారిటైమ్ ఆర్గనైజేషన్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో ఇలా ఈ అభివృద్ధి ఒప్పందంకి సంబంధించినటువంటి అంశం మనకి ప్రస్తుత కరెంట్ అఫైర్స్ అంశం. సో ఏ పోర్ట్ అభివృద్ధి కోసం, చాబహార్ పోర్ట్. ఇది ఇండియా పోర్ట్ గ్లోబల్ లిమిటెడ్ చాబహార్ పోర్ట్ని నిర్వహించడం కానీ డెవలప్ చేయడం కానీ జరుగుతూ ఉంది. సో ఈ పోర్టుకి సంబంధించి మన భారతదేశంలో షిప్పింగ్, జలవనరులు, సో ఈ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నటువంటి వారు సర్బానంద్ సోనోవాల్ గారు. ఈయన ఇరాన్ వెళ్ళి పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్, ఇది దేనికి సంబంధించింది, ఇరాన్కి సంబంధించిన ఈ పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఒప్పందం పైన సంతకాలు చేయడం జరిగింది. సో ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా ఇస్తారు, ఈ చాబహార్ పోర్ట్ అనేటువంటి అంశం కామన్ టాపిక్, మనకి రెగ్యులర్గా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. చాబహార్ పోర్టుకి సంబంధించి ఎవరెవరి మధ్యన ఒప్పందాలు కుదిరాయి అన్నప్పుడు ఇగో మనం ఇక్కడ రెండు కంపెనీలను గుర్తుంచుకోవాలి, ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్, అలాగే పోర్ట్స్ అండ్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఇరాన్. సో ఈ రెండింటి మధ్యన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై మాట్లాడేందుకు, సంతకాలు చేసేందుకు వెళ్ళిన వారు షిప్పింగ్ మంత్రి సర్బానంద్ సోనోవాల్ అని అంటున్నాం. సో ఇలా ఇగో ఈ అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఒప్పందం ప్రకారం చాబహార్ పోర్టుకు ఏదైతే ఉందో ఈ పోర్టుని దీర్ఘకాలికంగా అభివృద్ధి చేయడానికి భారతదేశం నుంచి ఈ కంపెనీ కృషి చేస్తుంది. సో ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ అనేది కృషి చేస్తుంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇటీవల జరిగిన ఒప్పందం చాబహార్ పోర్టుకి సంబంధించి దీర్ఘకాలిక అభివృద్ధిదా, మధ్యకాలిక అభివృద్ధిదా, లేదా చాలా తక్కువ కాలానికి సంబంధించిన అభివృద్ధి కోసం భారత్ సంతకాలు చేసిందా అని అడుగుతాం. మనం దీర్ఘకాలికంగా ఈ చాబహార్ పోర్టుని అభివృద్ధి చేసేందుకు ఒప్పందం చేసుకోవడం జరిగినది అని చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ అవుతుంది దీర్ఘకాలికము అని చెప్పేసి ఆన్సర్ చేస్తే. ఇక నెక్స్ట్ నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా, ఇది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోవచ్చు ఐ థింక్. సో ఇప్పుడు ఇరాన్లో చాబహార్ పోర్టు ఎక్కడుంది ఎగ్జాక్ట్గా చెప్పగలరా? ఒకసారి మీరు చెప్పగలిగితే మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. ఇరాన్లోనే ఉంది, ఎక్కడుంది అని అడుగుతా ఉన్నా. రైట్. సో ఇలాంటి క్వశ్చన్ వస్తే మీరు చేయాల్సినటువంటి చాబహార్ పోర్టుకి సంబంధించిన దీర్ఘకాలిక అభివృద్ధితో ఇటీవల భారత్ సంతకాలు చేసినది. చాబహార్ పోర్టు మనకి వరల్డ్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడుందో గుర్తించండి అని అన్నారు. మీ గ్రూప్ 1 రాస్తే మీకు వరల్డ్ జాగ్రఫీ ఉంది.
సో ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే భారత్ ఈ ఒప్పందం గురించి సంతకాలు చేసింది కాబట్టి మీరు చెప్పాల్సింది ఏంటి అని అంటే ఇరాన్కి ఇది ఇరాన్ దేశంలో ఆగ్నేయ ప్రాంతంలో ఉంది. ఆగ్నేయం అంటే మళ్ళీ ఎక్కడుంటుందో తెలుసా మీకు? సో ఆగ్నేయ ప్రాంతంలో ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మన భారతదేశానికి ఆగ్నేయంగా ఉండేటువంటిది ఏంటి? అండమాన్ నికోబార్ దీవులు, బంగాళాఖాతం కదా. సో అలానే ఈ ఇరాన్ దేశంలో ఆగ్నేయ ప్రాంతంలో ఏ పోర్ట్ ఉన్నది అని అంటున్నాం మనం ఇక్కడ మాట్లాడుతున్నటువంటి చాబహార్ పోర్ట్ అనేది ఉంది. సో ఈ చాబహార్ పోర్టు మరి భారతదేశానికి ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ తెలుసా? సో చైనా రోడ్ అండ్ బెల్ట్ ఇనిషియేషన్ అనేది ఒకటి ఉంది, రోడ్ అండ్ బెల్ట్ ఇనిషియేషన్. సో ఇప్పుడు ఈ చైనాకి సంబంధించి గ్వాదర్ పోర్ట్ అనేది ఒకటి ఉంది పాకిస్తాన్లో. ఈ గ్వాదర్ పోర్టు ఎవరు డెవలప్ చేస్తూ ఉన్నారు అని అంటే చైనా డెవలప్ చేస్తూ ఉంది ప్రపంచ దేశాలతో వ్యాపారం చేయడానికి, ముఖ్యంగా ఆసియా ఖండంలో వ్యాపారం చేయడానికి. సో ఇప్పుడు ఈ గ్వాదర్ పోర్టుకి చాబహార్ పోర్టు ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది అని అంటే 170 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. సో ఈ చాబహార్ పోర్ట్ అనేది ఎవరు డెవలప్ చేస్తూ ఉన్నారు? భారత్ డెవలప్ చేయడానికి ఒప్పందం చేసుకున్నది. చైనా వాడికి గ్వాదర్ పోర్ట్ ఉంది, భారత్కి చాబహార్ పోర్ట్ ఉంది. గ్వాదర్ పోర్ట్ ఎక్కడుంది అని అంటే ఇది పాకిస్తాన్లో ఉంది. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి చాబహార్ పోర్టు ఎక్కడుంది అని అంటే మనం మాట్లాడుతున్న చాబహార్ పోర్టు మనకి ఇరాన్లో ఉన్నది. సో ఇప్పుడు ఇరాన్లో ఉన్నటువంటి ఈ చాబహార్ పోర్టు ద్వారా భారత్ ఏం చేస్తుంది అని అంటే ఆసియా ఖండంలో ఉన్నటువంటి దేశాలతో వ్యాపారం చేయడానికి చాలా అనుకూలంగా మనకి ఏది ఉంటుంది అని అంటే చాబహార్ పోర్ట్ ఉంటుంది. అందుకోసం చాబహార్ పోర్ట్ని డెవలప్ చేసేందుకు భారత్ ప్రధానంగా 2018 నుంచి చాలా తీవ్రమైనటువంటి కృషి చేస్తూ ఉంది. ఇలా చాబహార్ పోర్ట్కి సంబంధించి దీర్ఘకాలిక ఒప్పందం ఇటీవల జరిగినది అని గుర్తుంచుకోవాలి. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఓమన్ గల్ఫ్లో సిస్తాన్ ప్రాంతంలో అలాగే బలూచిస్తాన్కి సంబంధించిన ప్రావిన్స్లో మనకి ఈ చాబహార్ పోర్ట్ అనేది ఉంటుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇరాన్కి ఆగ్నేయ ప్రాంతంలో ఉంటుంది, ఓమన్ గల్ఫ్లో సిస్తాన్ అనేటువంటి ప్రాంతంలో ఉంటుంది, బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఈ చాబహార్ పోర్ట్ అనేది విస్తరించి ఉంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో మీరు చాబహార్ పోర్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినది గ్వాదర్ పోర్ట్. గ్వాదర్ పోర్ట్ గురించి ఎందుకు గుర్తుంచుకోవాలి అని అంటే ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి పోర్ట్. దీన్ని చైనా డెవలప్ చేయడం జరుగుతుంది పాకిస్తాన్లో. ఇరాన్లో మనం దీర్ఘకాలికంగా చాబహార్ పోర్ట్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. మిమ్మల్ని చాబహార్ పోర్ట్ గురించి క్వశ్చన్ అడగడానికి అవకాశం అనేది ఉన్నది.